నువ్వు ఎంత వరకు నువ్వు చూస్తే నీ బౌండరీ లైన్ అనేది అంతగా ఇంక్రీజ్ అయ్యేటట్లు నేను నీ విజన్ నేను ఇంక్రీజ్ చేస్తున్నా. పాప నీ హెల్త్ విషయంలో నువ్వు ఎంత వరకు చూస్తే నీ బౌండరీ లైన్ అంత వరకు అది వెళ్ళిపోయేటట్లు నేను నీ విజన్ ని నేను ఆశీర్వదిస్తున్నా, నేను బ్లెస్ చేస్తున్నా. నీ లైఫ్ అన్నది క్రీస్తు చేత ముద్రించబడింది. ఓటమి అనేది లేనటువంటి వాని యొక్క చేతి రాతతోటి నీ జీవితం అన్నది రాయబడింది. డెత్ నే భయం తోటి నింపి డెత్ నే పారిపోయేటట్లు చేసిన వాని యొక్క ఆ బ్రీత్ నీ లోపల ఉన్నది. ఆత్మతోటి ప్రతి ఒక్కరూ ఫెయిత్ ని ఇంక్రీజ్ చేసి ఫిజికల్ థింగ్స్ ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా దేవుని యొక్క ఇన్ఫినిటీ ఫెయిత్ ని యేసు నామములో ఆ పవర్ ని యేసు నామములో నేను విడుదల చేస్తున్నా. ఈవెన్ డెత్ నీ మీదకు వచ్చినా నీకు రాదు, దాని మీద నీకు అధికారము తప్ప వానికి నీ మీద అధికారము లేదు. ఎందుకంటే నువ్వు క్రైస్తు యొక్క బ్లడ్ తోటి కొనబడినటువంటి పవర్ఫుల్ వెపన్ వి. ఆ బ్లడ్ అనేది డెత్ ని సమాధి చేసింది. ఆ బ్లడ్ అనేది పాతాళంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘాన్ని డెలివరెన్స్ చేసింది. అదే బ్లడ్ అనేది డెవిల్ యొక్క ఫ్యూచర్ ని చూపెట్టింది. అదే దేవుని యొక్క బ్లడ్ అనేది నీ లైఫ్ ని నలు మూలల నుంచి బ్లెస్సింగ్స్ నీ కోసం రిలీజ్ చేసింది. అందుకోసమనే నువ్వు స్పెట్స్ పెట్టుకున్నావా లేదా అని నేను అడగట్లేదు, ఎందుకంటే నీ ఫెయిత్ ని బట్టి నువ్వు దాన్ని చేసుకుంటావు. కానీ అది దానికి ఒక లిమిట్ ఉన్నదేమో, కానీ నీ లోపలున్న ఐ సైట్ కి మాత్రం లిమిట్ అనేది లేదు. ఆ విజన్ కి మాత్రం లిమిట్స్ లేవు. నీ విజన్ నువ్వు ఎక్కడైనా నువ్వు ఆపరేట్ చేయొచ్చు. నీ విజన్ ని ఎక్కడైనా నువ్వు ఫోకస్ చేయొచ్చు. నువ్వు ఎక్కడైతే ఫోకస్ చేస్తావో ఆ ఫోకస్ తోటే, ఆ రేస్ తోటే దేవుని యొక్క ఏంజల్స్ పని అనేది వారికి అప్పగించినట్లే. ఆత్మీయ ప్రపంచంలో నువ్వు దేన్నైతే చూస్తున్నావో దేవుని యొక్క దూతలు ఆ పనిని వాళ్ళు ఫినిష్ చేయడానికి నీ పట్ల వాళ్ళు పరిగెడుతున్నారు. పవర్ఫుల్ గా దేవుని యొక్క అభిషేకం ఫ్లో అవుతుంది. మరి ఈ టైంలో మీ బాడీ, స్పిరిట్, సోల్ ఎక్కడ ఏది మీకు మిరకిల్ కావాలన్నా జస్ట్ ఇప్పుడే దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడే రిలీజ్ అవుతుంది. క్రీస్తు యేసు రక్తం ద్వారా ఈ యొక్క చర్చ్ అన్నది ఆత్మీయ చర్చ్ గా బిల్డ్ చేయబడింది. దీంట్లో వెలుచూపు అనేది లేదు, దీంట్లో తీసుకోవడం అనేది లేదు, దీంట్లో కొట్లాట అనేది లేదు, గొడవలు అనేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లిబరల్ గా, ప్రతి ఒక్కరూ గివర్స్ లాగా, బిగ్ గివర్స్ లాగా, ప్రతి ఒక్కరూ షేర్ చేసే విధంగా, ప్రతి ఒక్కరూ నెక్స్ట్ ఉన్న వ్యక్తి గురించి ప్రేయర్ చేసే విధంగా దేవుడు మీ యొక్క టెరిటరీస్ ని ఇంక్రీజ్ చేస్తారు. నా యందు మీరును, ఫస్ట్ థింగ్ మీ యందు నా మాటలను, ఈ రెండు కనుక మీరు కలిగి ఉన్నట్లయితే, ఫస్ట్ పాయింట్ నా యందు మీరు, అంతేకాదు మీరు నా మాటల యందు నిలిచి ఉండాలి. గాలికి కొట్టుకుపోయినప్పుడు అది ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడైతే ఒక బండ స్ట్రాంగ్ గా గాలి వచ్చినా నిలబడుతుందో దాన్ని నిలిచి ఉండట అని చెప్తాం మనం. ఆయన యందు, నీ యందు ఆయన మాటలు నిలిచి ఉన్నప్పుడు, ఆయన యందు నీ మాటలు, నువ్వు ఫస్ట్ ఆయన యందు నువ్వు ఉండి నీ యందు ఆయన మాటలు నిలిచి ఉన్నప్పుడు, అప్పుడు ఫైనల్ గా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు ఏది కావాలో అది మీరు అడిగినప్పుడు అది నేను నా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మీరు బహుగా ఫలించుట వలన, థ్యాంక్ గాడ్, దేవుడు గ్లోరిఫై అవుతున్నాడు. దేని ద్వారా అంటే నువ్వు ఓవర్ఫ్లోగా ఫలించుట వలన నీ దేవుడైన యెహోవా గ్లోరిఫై అవుతున్నాడు, మహిమ పరచబడుతున్నాడు. ఆయన మహిమ పరచబడేది ఎట్లా అంటే, నువ్వు భూమిని నిండించినప్పుడు నీ యొక్క బ్లెస్సింగ్ అన్నది ఆయన యొక్క మాటల ద్వారా నీ లోపల నిలిచి ఉన్న ఆ యొక్క పవర్ఫుల్ వర్డ్స్ ద్వారా నువ్వు భూమి మీద ఎస్టాబ్లిష్ అయిన ప్రతిసారి దేవుని యొక్క ఆ నేమ్ అనేది ఆయన గ్లోరిఫై అవ్వడం ప్రారంభిస్తారు. అంటే ఆయన గ్లోరిఫై అవ్వాలంటే నువ్వు ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎందుకంటే ఆయనకి ఇష్టమై ఉన్నది నువ్వు ఫలించుట ఆయనకి ఇష్టమై ఉన్నది. కాబట్టి నీకు ఏ బౌండరీస్ లేవని దేవుడు ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాబట్టి నువ్వు నార్త్ ను చూసినా, సౌత్ ను చూసినా, ఇంకా 2 డైరెక్షన్స్ ని చూసినా నీకు బౌండరీ లైన్ అనేది
దేవుడు ఎక్కడ పెట్టలేదు కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, బయట లేవు లిమిట్స్, నీ లోపల కూడా లేకుండా నువ్వు చేసుకున్నట్లయితే ఆయన మాటలు ఏమైతే నీ లోపల నిలిచి ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని వాటిని ఫెయిత్ తోటి ఆపరేట్ చేస్తూ వాటిని నీ యొక్క విశ్వాసంతో కలుపుతూ దేవుని యొక్క శక్తిని ఆ మాటల ద్వారా నువ్వు రిలీజ్ చేస్తే ఊరేళ్ళు వస్తాయి నీ ముందుకి. కాకోలము నీకు ఇంపాసిబుల్ దాన్ని తీసుకుని నీ ముందు ఒక బ్లెస్సింగ్ లాగా పడేస్తది. ఆఖరికి అప్పుల వాళ్ళు వచ్చి అక్కడ క్రిటికల్ ఉన్న పొజిషన్ లో ఆమె ఎట్లా మారిందంటే ఉన్న మిగిలిన దాన్ని అమ్మే పొజిషన్ లోనికి వచ్చింది. ఒక్కసారిగా పడిపోయి కంప్లీట్ గా జీరో పొజిషన్ లో ఉన్న ఆ విధవరాలు ఫైనల్ గా వచ్చిన స్టేటస్ ఏంటంటే దేవుని యొక్క ఆ గ్లోరీ అన్నది ఎస్టాబ్లిష్ అయ్యేటట్లు ఆమె బ్లెస్ అయింది. మీరు బహుగా ఫలించుట వలన, ఇది ప్రతి ఒక్కరు ఒక ప్రొఫెటికల్ వర్డ్ లాగా రిలీజ్ చేస్తున్నా నేను, రిసీవ్ చేసుకోండి. మీరు బహుగా ఫలించుట వలన, మీరు బహుగా విస్తరించుట వలన, మీరు బహుగా వృద్ధి పొందుట వలన అది మీకు సంతోషమే కాదు గాని నీ తండ్రి గ్లోరిఫై అవబోతున్నాడు. అంటే నువ్వు నీ తండ్రికి ఇష్టమైంది నువ్వు చెయ్యాలి. నీ తండ్రికి ఏది కావాలో అది నువ్వు భూమి మీద నువ్వు చెయ్యాలి. దయ్యము నీ విషయంలో వాడు కంప్లీట్ గా వాడు హోప్లెస్ అయిపోవాలి. ఏ ప్లేస్ లో కూడా నువ్వు దొరకడానికి వీల్లేదు. ఈవెన్ నువ్వు ఈ లీస్ట్ పొజిషన్ లో ఉన్న అక్కడి నుంచి దేవుని యొక్క ఫేవర్ నీ కోసం రిలీజ్ అవుతుంది అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే అప్పుడు నువ్వు ఈ సముద్రం దగ్గర నిలబడి నువ్వు డిక్లేర్ చేసినా, నువ్వు మాట్లాడినా నీ కోసం దేవుడు దాన్ని 2 పాయలుగా చేసి నీకు కావాల్సినటువంటి డోర్స్ ని ఓపెన్ చేస్తాడు. నీ యొక్క ప్రాబ్లం అనే రివర్, అది ఏ రెడ్ సీ అయినా నువ్వు అక్కడ నిలబడి గనుక దేవుని యొక్క మాటలు అంటే లివింగ్ పవర్ ని నువ్వు డిక్లేర్ చేస్తే ఓషన్ కూడా హోప్లెస్ అయిపోతుంది, భూమి కూడా హోప్లెస్ అయిపోతుంది, నీ క్యాన్సర్ కూడా హోప్లెస్ అయిపోతుంది, నీ ఎయిడ్స్ లేదా నీ థైరాయిడ్, బీపీ, ఎవ్రీథింగ్ అన్ని కూడా హోప్లెస్ అయిపోతున్నాయి. అంటే వీటిని బట్టి నీకు అర్థం కావాలి దేవుని మాటలో ఉన్న శక్తి ఇక మరి ఎక్కడా నాకు కనబడట్లేదని. అందుకనే అవి ఒక బుల్లెట్స్ లాగా నీ లోపల ఉండాలి. ఎప్పటికప్పుడు వాటిని పదును చేస్తూ కూడా ఒక బుల్లెట్ లాగా రిలీజ్ చేస్తే అక్కడ పడిపోవాలి. గురిపెట్టి దాన్ని కాల్చినప్పుడు దాని పని అయిపోవాలి. అందుకని నీ లోపల దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని నువ్వు షేప్ చేస్తూరా, షార్ప్ చేస్తూరా, పదును చేస్తూరా. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు ఫేవర్ అనేది హెవీగా రిలీజ్ అవుతుంది. నీ పక్కనున్న నీ కొలీగ్ కి జరగనటువంటిది నీ విషయంలో ఆ ఫేవర్ అనేది రిలీజ్ అవుతుంది. నా తండ్రి చిత్తము చేయువాడే నా శిష్యుడు.